శాసన మండలిలో అన్నదాత సుఖీభవ రాజధాని అమరావతి అంశాలపై అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్దం నడిచింది. వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు ధీటుగా సమాధానమిచ్చారు. అధికార పార్టీ సభ్యుల సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన వైసీపీ సభ్యులు అనేకసార్లు వాకౌట్ చేశారు. శాసన మండలిలో అధికార విపక్ష సభ్యుల మధ్య అనేక అంశాలపై వాడీవేడీ చర్చ జరిగింది. మే నెలలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నోత్తరాల్లో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రైతు భరోసా ఆర్థిక సాయం అందించే విషయంలో గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అర్హులైన రైతులందరికీ కేంద్రమిచ్చే నగదుతో కలిపి 20,000 చొప్పున అందిస్తామన్నారు. కౌలు రైతులకు సాయంపైన ఆలోచిస్తున్నట్లు చెప్పారు. అన్నదాత సుఖీభవ మీరు ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తరువాత ఒక మాట. మేము ఎన్నికల ముందు ఏ మాట చెప్పాము అదే అమలు చేస్తున్నాం అధ్యక్ష. మీలాగా ఎన్నికల ముందు 12,500 ఇస్తామని ఊరు వాడా చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 7,000 ఇస్తే మీరు దానికి కొంత కలిపి 12,000 ఇచ్చారు. మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, మొత్తమే మేము 20,000 ఇస్తామన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ వెబ్లాండ్ లో ఎవరి పేర్లుంటే వాళ్ళకి 6,000 ఇస్తుంది అధ్యక్ష. అది మనకి 43 లక్షల మందికి అందుతుంది. ఇంకా మన దగ్గర అర్హత కలిగినటువంటి రైతులు ఇంకా 9-10 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. అర్హత కలిగిన ప్రతి రైతుకి అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇస్తాం. ఇది రేపు మే నెలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ స్కీమ్ లో కౌలు రైతులకు కూడా ఏ విధంగా ఇవ్వాలో మేము కూడా ఆలోచన చేస్తున్నాం. మంత్రి అచ్చెన్నాయుడు సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విపక్ష నేత బొత్స గత ప్రభుత్వంపై బురద జల్లేలా మంత్రి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎవరి పాలనలో రైతులకు మంచి జరిగిందో చర్చకు సిద్దమన్నారు. మంత్రి సమాధానం సరిగ్గా లేనందున సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు మీరేం చెప్పారు? 43 లక్షల మందికి వచ్చి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే కిసాన్ ఇస్తున్నారు అది కాకుండా ఇంకో 10 లక్షల మంది ఉన్నారు, అంతమందికి ఇస్తాం నేను కంపేర్ కాబట్టి ఇవ్వండి. దానికి తగ్గట్టు బడ్జెట్ లో వచ్చి కేటాయింపులు దాన్ని ఏ రకంగా సేకరించుకుని ఇవ్వండి, మాకే అభ్యంతరలే. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. సభలో మాట బయట మాట చెప్తున్న ఈ సందర్భంలో రైతుల పట్ల మేము డిమాండ్ చేస్తూ రైతుల పట్ల ఈ సభ నుంచి ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. రాజధాని అమరావతిపై మండలిలో వైసీపీ సభ్యుడు రవీంద్రబాబు చేసిన విమర్శలపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారని 3 రాజధానులంటే వైసీపీకి కర్ర కాల్చి వాత పెట్టారని గుర్తు చేశారు. అమరావతిపై విషం చిమ్మడం ఎప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు గారు ఎప్పుడు అన్నారు ఏపీ అంటే అమరావతి, పోలవరం. అమరావతి గురించి ఎందుకు మాట్లాడతారు? మీ హక్కు లేదు అంటారు కదా. నేను ఆంధ్రాలో సిటిజన్ ని, ప్రతి దానికి హక్కు ఉంది. హక్కు లేదంటారా? మానేస్తా. సిటిజన్ ని, నేను తెలుగువాడిని అని చాలా చెప్తున్నారు సార్, చాలా సంతోషం కూడా. కానీ ఈ అమరావతి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో కట్టాలని ఆలోచన చేసినప్పుడు శ్మశానం అన్నప్పుడు నా రాజధానిని శ్మశానం అంటున్నారని ఎందుకు నోరిప్పలేకపోయారని చెప్పేసి అడగాలి సార్. అంతేకాకుండా ఈ రాజధాని కట్టలేము, ఈ రాజధానికి రూపాయి పెట్టలేము అని చెప్పినప్పుడు ఎందుకు పెట్టరు మా రాజధానికి రూపాయి అని చెప్పేసి అందరూ అడగలేకపోయాం. దాని గురించి సిటిజన్ గా మన హక్కు ఏంటో కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. హక్కును అనుభవించడమే కాదు, హక్కును గౌరవించాలి కూడా అనే విషయాన్ని గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాం.